చంద్రబాబు నాయుడు గారికి సరిగ్గా ఎన్నికల ముందు పౌరుషం పొడుచుకొస్తుంది. ఎన్నికల ముందే రక్తం మరుగుతుంది. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు రోషం వస్తుంది, రక్తం మరుగుతుంది. కానీ ఈయనకు అదేంటో కానీ సరిగ్గా ఎన్నికల ముందు ఒక డ్రామా ఆడినట్టుగా పౌరుషం వస్తూ ఉంది. ఇవాళ ఆయన ఏదో పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ మీద, తెలంగాణ చేస్తున్నటువంటి అన్యాయం మీద ఇవాళ ఏదో మాట్లాడుతున్నట్లు, ఏపీ ప్రజలందరూ కూడా రెచ్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మీద తిరగబడాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అసలు నిజానికి ఆయనకి పౌరుషం ఉంటే, నిజానికి చీము నెత్తురు అనేది ఏమన్నా ఉంటే ఈ రాష్ట్రం విడిపోయేదా అని అడుగుతున్నాం. ఒక తెలుగువాడయ్యుండి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని చెప్పుకునేటటువంటి పార్టీకి అధ్యక్షుడై ఉండి ఈ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలను విభజించండి అని లేఖ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి రోషం ఏమైపోయిందని అడుగుతూ ఉన్నాం. రోషం చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఉంటే, ఈ రక్తం మరిగే స్వభావం ఉండే ఉంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా అని అడుగుతూ ఉన్నాం. ఒక వెన్నెముక లేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక చీము నెత్తురు అనేటటువంటిది లేనటువంటి మనిషి కనుకనే రాష్ట్రానికి 5 ఏళ్లుగా అన్యాయం జరుగుతున్నా కూడా ఒక్కరోజు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ కేసీఆర్ గారి మీద ఈయన పౌరుషం ఏ స్థాయిలో ఉందంటే, ఇవాళ ఆయన ఏదో రోషం వచ్చి మాట్లాడుతున్నాడు కదా, ఆయనకు రోషం వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఇదిగో ఇలా ఉంది. ఈయన రోషం విలువేంటనేది ఇది. కేసీఆర్ గారిని సాధారణంగా పిలిచి పెద్దపీట వేసి ఆలింగనం చేసుకుని కరచాలనం చేసుకుని, ఇది ఆయన పౌరుషం. చంద్రులిద్దరిది ఒకటే స్టైల్, ఇది ఆయన రోషం. అదేవిధంగా కేసీఆర్ గారిని ఈ రోషం ఎప్పుడొచ్చింది? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా ఇరుక్కున్నప్పుడు బ్రీఫ్డ్ మీ అంటూ ఇక్కడ తన అవినీతి డబ్బుతోటి తెలంగాణ ఎమ్మెల్యేలని కొనడానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డంగా కేసీఆర్ గారికి బుక్ అయిపోయి కేసు నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ కాళ్ళు పట్టుకుని అర్ధాంతరంగా ఉమ్మడి రాజధానిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తులని ఇక్కడ వదిలేసి అక్కడికి పారిపోయినప్పుడు వచ్చినటువంటి రోషం ఇది. అందుకనే ఈ రోషంతోనే పాపం కేసీఆర్ గారిని పిలిచి 65 ఆంధ్ర వంటకాలతో భోజనం వడ్డించాడు. మరీ కొసరి వడ్డించి ఆయన కోసం ఆంధ్ర స్పెషల్స్ అన్నిటినీ తయారు చేసి ఆంధ్ర వంటకాలన్నింటినీ కేసీఆర్ గారిని కూర్చోబెట్టి తినిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రోషం అంటారా, లేకపోతే కాళ్ళు పట్టుకోవడం అంటారా? ఒకసారి ఆలోచించమని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఇది చంద్రుల ముచ్చట్లు, ఏకాంతంగా చంద్రుల ముచ్చట్లు. ఏకాంతంగా ఏమి మాట్లాడుకున్నారు? నన్ను కేసు నుంచి తప్పించండి కేసీఆర్ గారు, మీకు ఏపీని రాసిస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? అందుకనేనా 5 ఏళ్ళు నోరు మూసుకుని కూర్చున్నది? తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అనుమతులు లేకుండా నీటి ప్రాజెక్టులు కడుతూ ఉంటే, తెలంగాణ పైన నీటిని బిగిస్తే కిందకి రాదు, ఏపీకి వాటర్ రాదు అనేటటువంటి విషయం తెలిసి ఉండి కూడా అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్టులు ఎలా కడుతున్నారు కేసీఆర్ గారు అని ఒక్క మాట అననటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రోషం ఏమైంది అని అడుగుతూ ఉన్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులో మొత్తం కిందకి రాకుండా వాటర్ అంతటినీ కూడా తెలంగాణ వాడుకున్నప్పుడు ఈ 5 ఏళ్ళు నీ నోరు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. అదేవిధంగా శ్రీశైలం నీటిని 2014, 2015, 2016లో తెలంగాణ ప్రభుత్వం వదిలేస్తుంటే ఎందుకు చోద్యం చూస్తూ కూర్చున్నారని చెప్పి అడుగుతున్నాం. హైదరాబాద్ విషయంలో, ఉమ్మడి రాజధాని విషయంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థల విషయంలో అఫీషియల్గా
నాన్ అఫీషియల్గా రాజీ పడ్డానని చెప్పినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కదా ఒక 2 వారాల క్రితం. రాజీ పడిపోయి ఆస్తుల విషయంలో, ఉమ్మడి రాజధాని విషయంలో రాజీ పడిపోయి విజయవాడకి పారిపోయి వచ్చాను అని స్వయంగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇన్ని రోజుల పాటు నోరు మూసుకుని 5 ఏళ్ళు కేసీఆర్ గారి అడుగులకు మడుగులొత్తి ఇవాళ ఆంధ్రుల పౌరుషం, ఆంధ్ర తెలంగాణ ప్రజలు కొట్టుకుని ఒక ఘర్షణ వాతావరణంలోకి రావాలనేటటువంటి విధంగా ఎన్నికల కోసం రెచ్చగొట్టడం అనేటటువంటిది న్యాయమేనా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. నిజానికి మీరు భయపడుతున్నది ఎవరికి? ఒకసారి మోడీకి భయపడ్డారు, ఆ తర్వాత కేసీఆర్కి భయపడ్డారు. 9 ఏళ్లుగా మిమ్మల్ని భయపెడుతున్నది ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అనేటటువంటి 3 అక్షరాలు చూసి ఇవాళ మీరు గజగజ వణికిపోయి ఒక 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి నాయకుడు మాట్లాడేటటువంటి మాటలేనా అని ఒక విస్మయం పొందేటట్లుగా మీరు దిగజారిపోయి మాట్లాడడానికి కారణం మీ భయం కాదా? ఎందుకు ఇంత భయపడుతున్నారు? కేసీఆర్ గారికి ఆ రోజు భయపడడం వల్లనే మీరు అది కూడా ఓటుకు కోట్ల కేసులో బుక్ అయిపోయి ఆ కేసు మీద ఎటువంటి దర్యాప్తు జరగకుండా ఆపగడానికి మీరు ఆంధ్రని తాకట్టు పెట్టినటువంటి మాట నిజం కాదా? చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అనేటటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత కేసు ఎందుకు ముందుకు కదలలేదనేటటువంటిది ఇవాళ చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా? మోడీకి భయపడింది ఎవరు? మొదట మోడీకి భయపడి ప్రత్యేక హోదా అనేటటువంటి మాటని పలకడానికి కూడా భయపడి రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని హక్కులని వదిలేసుకుని దాక్కున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? మోడీకి భయపడి, కేసీఆర్కి భయపడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ముందు వణికిపోతూ నువ్వు భయపడిన వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిపేస్తున్నది నిజం కాదా? ఎవరిని చూసి నువ్వు భయపడ్డావో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉన్నారనేటటువంటిది నువ్వు ఇవాళ వణుకుతూ చెప్తున్నటువంటి మాట కాదా? ఒక్క మాట సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రత్యేక హోదాకి సంబంధించి అసలు నువ్వు మోడీ కలిసి ఎంత మాయ చేసేటటువంటి ప్రయత్నం చేశారో వెంకయ్యనాయుడు గారి ద్వారా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? నీతి ఆయోగ్ అనే దాన్ని పెట్టాం. ఆ నీతి ఆయోగ్ ప్రత్యేక హోదాను వద్దని చెప్పింది అని చెప్పి మోడీకి భయపడి కదా నువ్వు చెప్పింది. అవే మాటలు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు కదా ఆ రోజున. నీతి ఆయోగ్ చాటున ప్రత్యేక హోదాన్ని పాతి పెట్టడానికి ఎందుకు మోడీకి నువ్వు భయపడ్డావు చంద్రబాబు నాయుడు ఆ రోజున? వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మాట్లాడావు. ఇక్కడ రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడకుండా రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదా కావాలంటే నువ్వు ముందుగానే అక్కడికి పోయి కేంద్రానికి మద్దతు తెలియజేస్తూ కేంద్రంలో నీ మంత్రుల్ని పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు, నీతి ఆయోగ్ వద్దని చెప్పింది. ఈ మాటలన్నీ మాట్లాడింది ఎవరు? నువ్వు, వెంకయ్యనాయుడు, మోడీ కదా. మీ ముసుగులు చించేసింది ఎవరు? ప్రత్యేక హోదా ఎందుకు కావాలో మీతోనే చెప్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీ నీతి ఆయోగ్ బండారం ఏమిటో, నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఎక్కడా చెప్పలేదని సాక్షాత్తు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మోడీకి మీరు భయపడి ప్రత్యేక హోదా అసలు లేనే లేదని మీరంటే మోడీ ముందు నిలబడి చివరికి మోడీని, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరితోటి ప్రత్యేక హోదా అని మాట అనిపించినటువంటి ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ప్రత్యేక హోదా కోసం నువ్వు పారిపోతే నిన్ను మెడబట్టి గుంజుకొచ్చి విజయవాడలో నిలబెట్టి ప్రత్యేక హోదా అనేటటువంటి మాట నీతో అనిపించినటువంటి ధీరుడు, వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పిరికివాడు ఎవరు? నువ్వా, జగన్మోహన్ రెడ్డి గారా? కేసీఆర్ గారికి 5 ఏళ్ల పాటు నువ్వు దాసోహం అన్నది నిజం కాదా? లేకపోతే ఏం అవసరం అండి నీకు? 64 వంటకాలు, ఆంధ్ర వంటకాలు కొసరు తినిపించింది ఎందుకండి? ఇక్కడ ప్రాజెక్టుల్లో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతూ ఉంటే
మా ఏపీ ప్రజలకు నీళ్ళు ఎలా వస్తాయి కేసీఆర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, దీక్ష చేశారు కర్నూలులో. నువ్వెందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రిగా ఉండి? పిరికివాడివి నువ్వా, ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఏ రోజు నువ్వు కేసీఆర్ని అడిగావు? నీళ్ల విషయంలో అడగలేదు, ఉమ్మడి రాజధాని విషయంలో అడగలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల విషయంలో అడగలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఆంధ్రుల గురించి నువ్వు ఒక్క మాట కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఇవాళ నీ స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొడతావా? ఏ రోజైనా సరే నువ్వు సెక్షన్ 8 నీకు ఎప్పుడు గుర్తొచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉందని నువ్వు రంకెలేసింది ఎప్పుడు? నీ మీద కేసు వచ్చినప్పుడు. మరి 5 ఏళ్లలో సెక్షన్ 8 నీకు ఎందుకు గుర్తు రాలేదు? నీ ఏసీబీ నా ఏసీబీ అనేటటువంటిది ఎందుకు గుర్తు రాలేదు? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉందనేటటువంటిది ఏ రోజైనా నీకు ఎందుకు గుర్తు రాలేదు? ఇంతమందికి భయపడి, ఇంతమంది ముందు ఏపీని మోకాళ్ళు వంచి మోకరిల్లేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చి ఇవాళ రోషం వస్తోంది, రక్తం మరుగుతోంది. కేసీఆర్ గారిని అంటాను, లేకపోతే ఇవంటాను అవంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారికి అణిగిపోయి, రాజీ పడిపోయి, రెడ్ కార్పెట్ పరిచి, వంటలు వండి వార్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారి మీద రోషం వస్తోందంటే ఆంధ్ర ప్రజలు ఏమన్నా పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు? ఎప్పుడు అడిగావు నువ్వు కేసీఆర్ని ఏ విషయంలో అయినా సరే? కేసీఆర్ని 5 ఏళ్ల పాటు నువ్వు ఒక్క మాటన్నా రాష్ట్రంలో కింద ఉన్నటువంటి రాష్ట్రం, దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, పైనుంచి నీళ్ళు వస్తే తప్ప ఏపీకి నీళ్లు రావు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పోలవరానికి దెబ్బ తగిలే విధంగా ఇక్కడ అనుమతులు లేని ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఒక్క రోజైనా నువ్వు కోర్టులో కేసు వేసావా? కేసీఆర్ గారిని అడిగావా? ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యుండి? అంటే నీకు పౌరుషము, రోషము, తగాదాలు అన్నీ కూడా నీ మీద ఏదైనా కేసు వస్తేనే వస్తాయి తప్ప ప్రజల కోసం కోపాలు రావా మీకు? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ఆంధ్ర ప్రజల బాగోగుల కోసం మీరు ఇతర రాష్ట్రాలతో గొడవ పడరా? కనీసం వాళ్ళతోటి వాళ్ళకి సంబంధించి మా బాధ ఇది అని కూడా ఎప్పుడు చెప్పరా? మోడీకి ఒక రకంగా భయపడి, కేసీఆర్కి ఒక రకంగా భయపడి ఈ రోజున ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర పన్నడానికి వస్తున్నారు అని మాట్లాడుతున్నావు. ఎంత పిరికి పందవో నువ్వు ఈ రోజున రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది. ఇట్లాంటి పిరికి పందల వల్ల ఏపీకి ఎటువంటి ప్రయోజనం జరగదు. ఇప్పటికే చాలా నష్టపోయింది. అందుకే ఒక పిరికివాడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే మోడీని చూసి జడుచుకొని ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వల్లనే ఇవాళ ప్రత్యేక హోదా రాకుండా పోయింది. కేసీఆర్ని చూసి వణికిపోయి, కేసుల్లో అడ్డంగా బుక్ అయిపోయి, కేసీఆర్ కాళ్ళు పట్టుకొని నేను ఏమీ అడగను, హైదరాబాద్ గురించి అడగను, ఆస్తుల గురించి అడగను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుకొని నేను అడగను అని చెప్పి 5 ఏళ్ల పాటు నోరు మూసుకుని కూర్చున్న పిరికివాడు చంద్రబాబు నాయుడు కనుకనే ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారి ఆటలు సాగుతున్నాయి. ఇవాళ వచ్చి ఏపీలో కేసీఆర్ గెలుస్తాడు, ఏపీ మీద పెత్తనం అని మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఏపీలో పోటీ చేస్తుందా? ఇక్కడ నీకు సంబంధించినటువంటి మనుషులందరినీ, నీ బినామీలందరినీ టీఆర్ఎస్లోకి పంపించావు, కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో పంపించావు. ఇక్కడ మహాకూటమని పెట్టి నానాయాగి చేసి చతికిలబడి అంతకుముందు కేసీఆర్ గారితో జతకలచాలని చెప్పి ప్రయత్నం చేసి హరికృష్ణ గారి శవం దగ్గర మనం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి నువ్వు మాట్లాడింది, పొత్తుల కోసం ఆరాటపడింది ఇదే కేసీఆర్తో కదా? అంటే నువ్వు రాజకీయం చేస్తే తెలుగు ప్రజలు కలిసి ఉండడానికి, రాజకీయం చేయకపోతే కేసీఆర్ ఏపీకి సంబంధించినటువంటి ఒక రాక్షసుడు. ఇదా నీ రాజకీయం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ అక్కడ టీఆర్ఎస్ పోటీ చేసే పరిస్థితే లేదు. నువ్వు పోటీ చేసావు వచ్చి ఇక్కడ తెలంగాణలో.
మేము ఆ రోజు ఈ రోజు చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యం. మోడీతో తగాదా పడ్డా, మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినా, ఇక్కడ కేసీఆర్ గారిని ప్రశ్నించిన, చంద్రబాబు గారిని ఇవాళ మేము తూర్పారపడుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగునా నిలదీస్తున్నా, నిన్ను నమ్మం చంద్రబాబు అని చెప్పి ప్రజలతో అనిపిస్తున్నా, మా లక్ష్యం ఒకటే, ఏపీ రాష్ట్రం కొత్త చరిత్రను రాయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత అన్యాయంగా అందరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు కూర్చుని మాట్లాడకుండా ఇవాళ నా పౌరుషం, నా రోషం ఏంది? నీ పౌరుషం 5 ఏళ్ల పాటు ఏమైపోయింది? నీ పౌరుషం గులాబీ కండవాళ్ళ చాటును దాచావా, లేకపోతే కాషాయం కండవాళ్ళ చాటును దాచావా? ఇవాళ అనేక మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకటే చెప్తున్నాం, ఏపీ గురించి రాజీ లేని పోరాటం చేసింది. ఆ రోజు సమైక్యాంధ్ర రాష్ట్రం విడిపోకూడదు అని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. రాష్ట్రం విడిపోవాలని లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కలిసి ఉండాలని చివరిదాకా పోరాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాల్సిందే అని 5 ఏళ్ల పాటు పోరాటం చేసి చివరికి దాన్ని ఈ రోజున ప్రజల మధ్యనే నిలిపినటువంటి ఒక ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు, హోదా మాకు అక్కర్లేదు అని చెప్పి మోడీకి సాగిలపడింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది మొట్టమొదట మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తానంటే దాన్ని తీసుకోవడానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేక చుట్టుపక్కల అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయం తీసుకుంటారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవాళ తెలంగాణ, రేపు తమిళనాడు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక, ఒరిస్సా ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరితే అది ఏపీకి మరింత బలం చేకూర్చేటటువంటి విషయం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు. ఏపీ కోసం ఆయన అనేక మందిని కలుపుకుంటున్నారు. ఏపీకి నష్టం జరిగే పరిస్థితే వస్తే చంద్రబాబు నాయుడు గారు లాగా గుడ్లప్పగిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు. మీరు 9 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలను చూశారు. 9 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూశారు. ఈ రాష్ట్రం తరపున అడుగడుగున పోరాడింది, నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. వంగి వంగి రాజీ పడిపోయి లొంగిపోయి చివరికి ఏపీ రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక గుంట నక్కైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం. సింహం ముందు ఎవరు జూలు విదల్చాలని ప్రయత్నం చేయరు. అది మోడీ అయినా కేసీఆర్ అయినా. గుంట నక్కల ముందే ఎవరైనా ఆటలు ఆడతారు. కనుకనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే గుంట నక్క ఏపీకి ఉంది కాబట్టే ప్రత్యేక హోదాని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి ఇప్పటిదాకా పక్కనున్నటువంటి తెలంగాణ మాట్లాడకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమ చూసి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూసి ఏపీ ప్రజలకు ఒక సత్తా ఉన్నటువంటి రాజకీయాలు చేయబోతున్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని తెలిసి ఒక పెద్ద మనిషిలాగా కేసీఆర్ గారు ఏపీ ప్రజలకు అండగా ఉండడానికి ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 4 ఏళ్లు కేసీఆర్ గారు మద్దతు తెలపలేదు? గుంటనక్క కాబట్టి. గుంటనక్కలు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి చోట ఎవరు కూడా సహాయం చేయరు. ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు సహాయం చేయరు, ప్రధానమంత్రి కూడా సహాయం చేయడు. గుంటనక్కల స్వభావం అది. గుంటనక్కలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి జిత్తుల మారి నక్కలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏపీ ప్రజలకు కుచ్చుటోపి ఎలా పెడదామా అనే పక్క రాష్ట్రాలు చూస్తాయి, కేంద్రము చూస్తుంది. ఇవాళ ఒక సింహం లాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుకనే హోదా ఇవ్వక తప్పదు అనేటటువంటిది ఇవాళ కేంద్రం భయపడతా ఉంది. హోదా ఇవ్వక తప్పదు అనే పరిస్థితిని తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి భయంతోనే కేసీఆర్ గారు బేషరతుగా ఇవాళ హోదాకి మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. కనుక ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉంది, రాష్ట్రం కోసం నిలబడేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ కోసం, ఏపీ ముఖ్యమనుకునే తెలంగాణను కూడా వదిలేసుకున్నాడు. తెలంగాణలో తన పార్టీ, తనకు సంబంధించినటువంటి క్యాడరు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటటువంటి వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా ఏపీ చుట్టూ తన రాజకీయం ఉండాలి,
ఏపీ ప్రజల కోసం ఎంతకైనా పోరాడాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యం, గురి సూటిగా ఉండాలి, గురి దెబ్బ తినకూడదనేటటువంటి దానితోటి ఇవాళ తెలంగాణలో రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీకి సంబంధించినటువంటి ఒకే ఒక నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా లొంగుబాటు నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ మీద. ఏమయ్యాక పవన్ కళ్యాణ్, తృతీయ కూటమి రావాలి అని కేసీఆర్ గారిని ఆహ్వానించింది మీరు కదా? థర్డ్ ఫ్రంట్ నడిపించగల సమర్థుడు కేసీఆర్. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి కితాబు. ఇంకా ఏమన్నాడు? కేసీఆర్ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఈయనకి ధైర్యం వచ్చిందట పవన్ కళ్యాణ్కి. అంతలా పొగిడేశాడు కేసీఆర్ని. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం సాటి తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను రుజువు చేసింది. నాతో సహా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వ్యక్తులు, రాజకీయ పార్టీలకు ఇది కొండంత నైతిక బలాన్ని ఇచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ని కీర్తించినటువంటి మాటలు. ఇవాళ ఈ పిరికి పందలు, ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు, కేసీఆర్కి లొంగిపోయినటువంటి ఈ పిరికి వాళ్ళు ఇవాళ తమకు రోషం ఉందని ఏపీలో రంకెలు వేస్తూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు కేసీఆర్ చంకలో దూరి, 5 ఏళ్ల పాటు కేసీఆర్ కాళ్ళ దగ్గర పడుండి ఇవాళ ఏపీ ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రుల గురించి కానీ, హైదరాబాద్లో తమ పిల్లలు ఉన్నారు, ఆంధ్రాలో తల్లిదండ్రులు ఉన్నారు, ఆ కుటుంబాల వేదన గురించి కానీ, రేపు ఏమవుతుందనేటటువంటి ఒక క్షోభకు గురి అయ్యేటటువంటి పరిస్థితుల్ని కానీ ఏమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం ఏపీ ఎట్లా పోయినా పర్వాలేదు, తెలుగు వాళ్ళు కొట్టుకు చచ్చినా పర్వాలేదు, మా రాజకీయం మేము చెయ్యాలి అనేటటువంటి పద్ధతిలో పోతున్నటువంటి ఈ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు అందరికీ వంగిపోయి ఏపీని ఇంతగా నష్టపోయేటట్లు చేసినటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? తక్షణం వీళ్ళని చెత్తబుట్టలో పడేయాల్సినటువంటి అవసరం లేదా? ఇది ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయమని వినయంగా మనవి చేసుకుంటున్నాను.